జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను టీ తీసుకొస్తానుండండి. ఇప్పుడు అవేం వద్దులే అమ్మా. మాలాంటి పేదవాళ్ల ఇంట్లో మీరేం టీ తాగుతారులే. ఇంతకీ నా ఇల్లు వెతుక్కుంటూ ఎందుకొచ్చారో? మేం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని అనుకుంటున్నాం. కాస్త వివరంగా చెప్పండి. ఇంటి సమస్యలు చెప్పుకుందామని సిద్ధాంత్ గారిని కలిసామమ్మా. ఒక్కొక్కసారి మనుషులు చేసుకున్న పాపాలు శాపాలుగా మారే ప్రమాదం ఉంది. తెలిసి తెలియక ఎవరికైనా అన్యాయం తలపెట్టారా? అలాంటి సంఘటనలు ఏమైనా జరుగుంటే స్మరించుకోండి. మా వల్ల బాధపడుతున్నది నువ్వు మాత్రమే. అందుకే నువ్వు వచ్చి యాగంలో కూర్చోవాలి. అంటే స్వార్థంతో వచ్చారే కాని మన కోడల్ని చూసి వెళ్దాంలే అనే అభిమానంతో రాలేదన్నమాట. అలా అలా అనకమ్మా. నువ్వు ఇష్టం చూపిస్తేనే నిన్ను మా కుటుంబంలో కలుపుకుందాం అనుకుంటున్నాం. అలాంటి ఆశలు ఆలోచనలు నాకు లేవు. గతాన్ని మర్చిపోయి అందరి శ్రేయస్సు కోసం నువ్వు వచ్చి యాగం చెయ్యాలమ్మా. నువ్వు శాంతిస్తేనే మాకు మనశ్శాంతి కలుగుతుంది. నేను రాను. నాకు అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయం అయిపోవాలని శాపాలు పెట్టిందాన్ని. మీ క్షేమం కోసం నేనెందుకొస్తాను? మేనమావగా నీకు ఏదీ చేయలేకపోయాను. అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. మా వలన జరిగిన తప్పు ప్రక్షాళన జరగాలంటే బాధించబడిన నువ్వే పెద్ద మనసు చేసుకోవాలి. దయచేసి కాదనకమ్మా. మీ అవసరం తీరడం కోసం ఎన్నైనా చెప్తారు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేదే లేదు. మా సమస్యల గురించి మాత్రమే కాదమ్మా, నీ జీవితం కూడా బాగుండాలనే యాగం యొక్క ముఖ్య ఉద్దేశం. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. మీరొచ్చింది ఈ విషయం గురించి అయితే ఇక మీరు బయలుదేరొచ్చు. చెప్పు చెల్లి. జాబ్లో చేరానక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.